ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్. ఇచ్చట అన్ని విశ్లేషించబడిన ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. ఫ్రెండ్స్, రాత్రి మ్యాచ్ చూసారా? అద్భుతంగా ఉంది కదా. ఎన్నాళ్ళు వేసిన కళ ఎన్నాళ్ళకి నిజమైతే వాటే మ్యాచ్, అసలు వాటే మ్యాచ్. ఆ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాం. బాలశంకర్ కూడా వస్తే, హాయ్ బాలశంకర్, ఓ మ్యాన్, ఏం సంగతి? కంగ్రాచులేషన్ బాలశంకర్. శ్రీనివాస్, ఏం సంగతులు? ఐఎమ్ హ్యాపీ. ఓకే. మా గురువు గారు సిరీస్ గెలిచినందుకు, కప్పు గెలిచినందుకు, అంటే ఈయన గెలవలేదు, ఇతను ఎంచుకున్న జట్టు గెలిచింది కాబట్టి చాలా హ్యాపీ ఫీల్. ఓకే. ఈయన ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాడు, ఏమనుకుంటా ఉన్నాడు, ఆర్సీబీ గెలవాలి. కారణం ఏంటంటే విరాట్ కోహ్లీకి వచ్చేసి అతని జెర్సీ నెంబర్ 18, ఐపీఎల్ సీజన్ 18 ఖచ్చితంగా గెలవాలండి. అంటే 18 సీజన్లు ఆడితే కానీ గెలిచే అవకాశం లేని క్రీడాకారుడు. మరి ఇంకా అర్థం చేసుకోవాలి, ఎలాంటి ఆటగాడు ఏందో అర్థం చేసుకోండి. అంతే అనాలి. ఇప్పుడు 18 సిరీస్ల వరకు నువ్వు కప్పుకి ఎట్లా పోయావంటే మరి నీ ఆట ఏందో, నీ బాలశంకర్ మనం అలా విమర్శించకూడదు. ఒక ఆటగాన్ని విమర్శించకూడదు, తప్పేంటి? ఎందుకు అనుకోకూడదు మనం అట్లా? ఇప్పుడు ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడండి, ఆయన ఎప్పుడు వచ్చినాడు? అవును, మరి ఆయన కొట్టాడు కప్పులు. ఒక్కోళ్ళకి ఒక్కో రకం కలిసి వచ్చింది. దానికి ఏం చేద్దాం? ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఉంది, వాళ్ళు ఎన్నిసార్లు కొట్టారు? ఆయన ఇంటర్నేషనల్ మ్యాచ్ ఈయన కూడా మంచిగా ఆడాడు. ఒక రకంగా ఇంటర్నేషనల్ క్రికెట్ సిరీస్ లో ఎక్కువగా విరాట్ కోహ్లీకి రికార్డులు ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తి సిరీస్ ఎందుకు గెలవపోయాడు? అది కూడా రాత్రి వాళ్ళు గెలిపించారు, ఆయన గెలవాల, ఆయన కొట్ల. ఆయన 50 కొట్టినప్పుడు ఎవరు గెలవాల, రాత్రి 50 కొట్టినా సరిపోయింది వాళ్ళకి కొట్ల. నీకు సంగతి తెలుసా? ఆటగాడిగా అతను ఎప్పుడు ఫెయిల్ అవ్వాలా? అర్థమైందా? నేను చెప్పేది కూడా ఆటగాడిగా అతను ఎప్పుడు ఫెయిల్ అవ్వాలా? ఎన్నిసార్లు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ తీసుకున్నాడు తెలుసా? ప్రతి ఐపీఎల్ సీజన్ లో 3 సార్లు ఫైనల్కి వచ్చింది బాలశంకర్. మళ్ళీ ఆ అనకూడదు. టైము తనదైన రోజున కాని రోజు ఇప్పుడు ఏం చేయడు. తనదైన రోజున నిలబెట్టినా కూడా కుక్కని నిలబెట్టినా కూడా గెలిచిద్దని ఉంటుంది సామెత. పెద్దలు చెబుతారు, అది ఊరికినే చెప్పాలా, ఇట్లాంటి జరిగినప్పుడే చెబుతారు. అందుకని తనదైన రోజున మనిషి అయినా తనదైన రోజున గెలుస్తాడు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు గెలవాలంటే అది గెలవడు. అది అన్నీ రాసి ఉంటాయి. మీరు ఫిలాసఫీ తెలిసి ఇన్ని చెబుతారు, మీరే ఇలా మాట్లాడితే అది సమంజసం కాదు బాలశంకర్. ఏమన్నా నాకు తెలిసి సమంజసం కాదు. అతను ఫెయిల్ అయ్యి మిగతా గెలిచారు చెబుతాను. లేదు, అది అలా అనకూడదు. ఏదైనా జట్టుగా ఉండిద్ది. ఎందుకంటే ఇప్పుడు తను ఏం చెప్పాడు చివరికి, తను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు, ఇది ఆర్సీబీ అనేది మీ అందరి కళ. అసలు ఎంత 18 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు, 18 సంవత్సరాల కళ నెరవేరింది. ఇది అభిమానులు మీది ఇదే నేను చేసింది కాదు, నేను చేసింది మీ అందరిది. మీ అందరూ ఆర్సీబీని నమ్ముకొని, ఆర్సీబీ ఓడినా గెలిచినా ఎట్లా చేసినా కూడా మీరు ఆర్సీబీ ఫ్యాన్గా నిలబడ్డారు, ఫ్యాన్గానే నిలబడి పోరాడారు, మా కోసం మీరు చేశారు, ఇది అంతే మీకే అంకితం అని చెప్పాడు. అసలు చెప్తున్నప్పుడు అసలు కన్నీటి బుట్టు రాలుతుంటే వాస్తవంగా అసలు ఎంత అద్భుతంగా ఉందనుకున్నా. అసలు అది చాలా సఫరంగా ఉంది. ఈ సెకలే పోవద్దు. జరిగిందండి. మిస్ వరల్డ్ పేరు చెప్పగలమే కన్నీళ్ళు పెట్టింది. ఎందుకు కన్నీళ్ళు పెట్టాలి? ఫస్ట్ ఓకే, హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కదా, కన్నీళ్ళు ఎందుకు పెడతారు? ఆశ్చర్యమా? నటన కాదు అది. అంటే నెక్స్ట్ సినీ ఫీల్డ్కి వెళ్ళడానికి నటన అది కాదు బాలశంకర్, మనం అనకూడదు. ఒక ఆటగాడుగా ఒక జట్టుగా ఉన్నప్పుడు ఆటగాన్ని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే అతను ఎన్ని ఇంటర్నేషనల్ సెంచరీ చేశాడు, ఏ రకంగా దేశానికి పేరు తెచ్చాడు, అద్భుతంగా పేరు. అలాంటి వాడికి కప్పు రాలేదని రకరకాల ట్రోలింగ్, మామూలు ట్రోలింగ్ కాదు బాలశంకర్. అసలు విరాట్ కోహ్లీకి క్రికెట్లో జరిగినంత ట్రోలింగు, విరాట్ కోహ్లీ చేసినంత ట్రోలింగు ఎవరు చేయలే ఇంతవరకు. ఈ క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీకి జరిగినంత అవమానాలు కూడా ఎప్పుడు జరగలేదు తెలుసా. అతను ఎంతగా భరించాడంటే, అతనికి చిన్న వయసులోనే వరల్డ్ కప్ ఉంది. వరల్డ్ కప్ సభ్యుడు, జట్టు సభ్యుడు, 20 వన్డే వరల్డ్ కప్, తర్వాత 2020 వరల్డ్ కప్ ఉంది. ఇంకా కొన్ని సిరీస్లు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా అతని మీద ఒక రకమైన నెగిటివ్ ప్రచారము, ట్రోలింగ్ విపరీతంగా జరిగిద్ది. ఒక్క ఐపీఎల్ కప్పు గెలవలేకపోయి ఇంత ఇంటర్నేషనల్ మ్యాచ్. ఎందుకంటే ధోనికి ఉంది, రోహిత్ శర్మకు ఉంది, ఇంకా కొంత ప్లేయర్కి, గంభీర్కి ఉంది, వీళ్ళందరికీ ఉంది, వాళ్ళ తోటిగా ఆడిన వాళ్ళందరికీ ఉంది. కానీ కోహ్లీ లేదు. కానీ ఒకటి, అతను లేకపోయినా నిజంగా బాలశంకర్ 18 సంవత్సరాలు ఒకే జట్టును నమ్ముకున్నాడు. నిజంగా ఐపీఎల్ సీజన్లో ఈ 18 సంవత్సరాల్లో ఏ ఆటగాడైనా ఒక జట్టు మారలేదు, అదే జట్టును నమ్ముకున్నాడు. అది గెలిచినా ఓడినా ట్రోలింగ్కి గురైనా కూడా ఆ జట్టును నమ్ముకున్న ఎంత అద్భుతమైన విషయం అంటే ఏ ఆటగాడు లేడు. అంత నువ్వు చెబుతున్న మహేంద్ర ధోని కూడా కొన్నాళ్ళు చెన్నై వదిలి వేరే జట్టుకి వెళ్ళాడు. రోహిత్ శర్మ కూడా కొన్నాళ్ళు హైదరాబాద్కి ఆడాడు, హైదరాబాద్ తర్వాత ముంబైకి వెళ్ళాడు అట్టా. కానీ కోహ్లీ ఫస్ట్ వచ్చాడు ఆర్సీబీకి, అదే జట్టు మీద ఇంతవరకు ఏమారలా.
అది ఓడినా చేసిన ఒక్కోసారి 10వ స్థానంలో ఉండేది, 3 సార్లు ఫైనల్కి వచ్చి ఓడిపోయింది. కానీ అది అసలు అది ఒక లోకల్ మన ఇండియా లెవెల్లో జరిగిన టోర్నమెంటే. కానీ దానికి వచ్చిన అప్రిషియేషన్ కానీ అదంతా అది అసలు దానికి వచ్చి చేసిందంత మామూలు కాదు. ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగినట్టుగా, ఒక దేశం తరపున మ్యాచ్ ఫైనల్ వచ్చినప్పుడు కనుక ఆ టైప్ లో ఆర్సీబీ గెలవాలని హైదరాబాద్ లో పూజలు చేస్తున్నారు. ఇదేం కర్మ మరి అంటే అభిమానం బాలశంకర్, దాని కర్మ ఏమో అనుకోకూడదు. ఇప్పుడు అవి ఉంటాయి ఫుట్బాల్ టోర్నమెంట్లు, అవి ఇంటర్నేషనల్ దేశం తరపున. ఎందుకైంది దేశం తరపున ఆడతారా, క్లబ్బుల తరపున ఆడతారు బాలశంకర్. అవన్నీ క్లబ్బుల తరపున ఆడి పలానా క్లబ్కి వీళ్ళు పలానా క్లబ్కి వీళ్ళనే ఉంటారు. క్లబ్బులు తరపున ఆడేదానికి అంత ఇది కూడా క్రికెట్కి ఇది కూడా క్లబ్ మ్యాచ్ లాంటిదే, అట్లాంటిదే. కానీ ఏమైనా బాలశంకర్ అద్భుతంగా ఆడారు. మొత్తానికి ఈ సాలా కప్ నమ్దే అన్నందుకు కర్ణాటక వాళ్ళందరూ అలా స్లోగన్ అదే, ఈ సాలా కప్ నమ్దే. చివరికి నమ్దు అయింది అంటే ఇది వాళ్ళదైంది, సాధించారు. ఓకే, ఆల్ ద బెస్ట్ బెంగళూరు, ఆల్ ద బెస్ట్ గెలిచినందుకు. అంటే ఎప్పుడైనా గురువు గారు నేను గెలుస్తాం కదా. నీకు విషయం చేస్తారా, ఈ ఐపీఎల్ సీజన్లో ఎక్కువ గెలుపులు బాలశంకర్, తక్కువ గెలుపు, అతి తక్కువ గెలుపులు 10 కూడా. విషయం గమనించండి, నిన్న కూడా ఆర్సీబీని మనోడికి ఇచ్చే కావాలి. ఎందుకు చెప్పండి, వచ్చిన కాడ నుంచి మాకు టాస్ కూడా అక్కర్లేదు, అదే ఈసారి జట్లు ఎంచుకున్నా, నేను ఆర్సీబీ తీసుకుంటా, నువ్వు పంజాబ్ అంటే పంజాబ్ తీసుకో. సరే మనోడు కోరిక ఎందుకు కాదన్న, వీడి గెలిచినా నేను గెలిచినా ఒకటే గెలుపుగా చూస్తాం అంతే తప్పించి వీడి గెలిచినందుకు నేను డిసప్పాయింట్ అవ్వడం, నేను గెలిచినందుకు ఆ డిసప్పాయింట్ ఏం ఉండవు మాకు. జస్ట్ ఫ్రెండ్లీగా చేసుకుంటాను, ఫ్రెండ్లీగా సరదాగా మ్యాచ్ చూస్తున్నాం, సరదాగా జస్ట్ అంతవరకు అంతే తప్పించి పర్టికులర్ వీడు గెలిచాడు కదా అని చెప్పి నేను డిసప్పాయింట్ చేసుకోవడం, నేను గెలిచాను కాబట్టి అంజే ఇక్కడ బాలశంకర్ ఏదో మాట్లాడుతున్నాడమ్మా. బాలశంకర్ ఏదో కావాలంటే పాత వీడియోలు తీసుకోండి, సీని గెలిపించడానికి ఎంత కష్టపడ్డాను, ఎన్ని కోల్పోయాను మీకు తెలియదు, ఇతను లేపడానికి తెలుసుకోండి. మరి అంజే బాలశంకర్ ఏదో మాట్లాడుతున్నాడు మేడా, బాలశంకర్ మాట్లాడుతున్నాడు. మరి ఏమైనా బాలశంకర్ పంజాబ్ వాళ్ళు కూడా క్వాలిఫై మ్యాచ్ కూడా పంజాబ్ మనోడికి ఇచ్చి గెలిపించాను, ఫైనల్ కూడా వాళ్ళే తీసుకొచ్చాను. సరే మనోడు ఆర్సీబీ అంటాడు అని చెప్పి, సరే శ్రీను నువ్వు ఆర్సీబీ తీసుకోవాలి, టాస్ నేను గెలిచి మళ్ళీ ఆడికి ఇచ్చాను. ఎవడన్నా సరే చెప్పండి, ఆర్సీబీ తీసుకోకుండా పంజాబ్ తీసుకుంటాడా, చెప్పుకోవాలి. కాబట్టి నేను మనోడు గెలవాలి, మనం గుడికి వెళ్ళాలి, అది మ్యాటర్. ఓకే ఫ్రెండ్స్, మీకు పంజాబ్ వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, మీరు అద్భుతంగా ఆడారు. కానీ మీరు చేసిన కొన్ని చిన్న పొరపాట్ల వల్ల రాత్రి మ్యాచ్ ఓడిపోయారు. వాస్తవంగా బాలశంకర్ అసలు వాళ్ళు పక్క ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేశారు. శ్రేయస్ సార్ అద్భుతంగా ఆడాడు కదా, అతనికి వైడ్ యార్కర్లు వేశారు, వైడ్గా వేశారు, అంటే కదిలిస్తాడు, అంటే బాటికి అందకుండా భలే ప్లాన్గా వేశారు. కానీ శ్రేయస్ అయ్యర్ కానీ రాత్రి అవ్వకుండా ఉన్నట్టయితే గ్యారంటీగా పంజాబ్ వాళ్ళు కొడుతుంది. ఇది పెద్ద స్కోర్ కాదు, 190 పెద్ద స్కోర్ కాదు, అది ఈజీగానే కొట్టే స్కోరు. కానీ వాళ్ళు పక్కా ప్లాన్గా వేసుకొని, ఆర్సీబీ వాళ్ళు ప్లాన్గా వేసుకొని చేసుకున్నారు. కానీ పాపం పంజాబ్ కూడా ఇది రెండోసారి ఫైనల్కి రాను, వాళ్ళకే బాధ ఉంటుంది, మనసులో చాలా బాధ ఉంటుంది. కానీ ఏం చేయలేం, ఎవరో ఒకళ్ళు జట్టు మ్యాచ్ అయిన తర్వాత గెలవాలి. ఓకే, అలాగే మా బాలశంకర్ పంజాబ్ నేర్చుకొని సొరకత్తులు పొదిలిపెట్టి పంపించినా కూడా ఓకే. అయితే అద్భుతం, శ్రేయస్ సారికి మాత్రం నిజంగా అద్భుతం. రిక్కీ పాంటింగ్ కూడా డిసప్పాయింట్, శ్రేయస్ సారికి డిసప్పాయింట్. ఎందుకంటే వాళ్ళిద్దరూ కోచ్ కెప్టెన్గా ఢిల్లీకి ఆడారు, ఢిల్లీ ఫైనల్కి వచ్చింది, ఓడిపోయారు. ఇప్పుడు అట్టానే వచ్చారు పాపం, బ్యాడ్ లక్ ఓడిపోయారు. పోయిన సంవత్సరం శ్రేయస్ సార్ కోల్కతా కెప్టెన్గా పనిచేశాడు, కప్పుగా కొడిపించాడు. అయితే శ్రేయస్ సారికి కూడా ఉంది కప్పు, ఐపీఎల్ కప్పు, కానీ బ్యాడ్ లక్ రాలే. ఓకే బాలశంకర్, ఓకే. మరి నెక్స్ట్ మరి మన అభిమానులకి మాట్లాడండి సార్, మేమే మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు శ్రీని కలిసి కాబట్టి శ్రీనికే మొత్తం చేస్తున్నాం. శ్రీని అద్భుతంగా మాట్లాడుతున్నాడు, అతని యొక్క అభిమానాన్ని మీ అందరి ముందు కూడా అలా చాటుకుంటూ ఉన్నాడు. తప్పకుండా రేపటి రోజున ఆర్సీబీ గురించి పిల్లలు ఏమనుకుంటున్నారు, ఒక రకంగా చెప్పాలంటే పెద్దవాళ్ళు అనుకోవడం కాదు, చిన్న పిల్లలండి ఆర్సీబీ అని వాళ్ళకి ఎందుకో నరనాడు జీర్ణించిపోయిందండి. ఇండియా జట్టు పక్కన పడేసేయండి, ఆర్సీబీ అంతే. అసలు నాకు అర్థం కారా, అసలు ఎందుకు ఆ జట్టు వాళ్ళు ఎంచుకుంటున్నారు, ఏంటి దాంట్లో మీకు ఉన్నదని చెప్పి రేపు పిల్లల దగ్గరికి వెళ్ళి చిన్న ఇంటర్వ్యూ తీసుకొని ఆ వీడియో కూడా రేపు అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చేస్తాను. రేపు మాత్రం ఆర్సీబీ గురించి, ఆర్సీబీ ఇంకా పిల్లలు ఏదైనా ఏదైనా జట్టుని అభిమానిస్తే వాళ్ళ ఏ జట్టు, ఇప్పుడు ముంబై అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు, కొంత పిల్లలు ఎవరెవరి ఒపీనియన్, అసలు ఎవరెవరు ఏ జట్టుని ఎందుకు ఎలా, అసలు ఆ జట్టులో ఆటగాళ్ళని చూసా, లేకపోతే వాళ్ళ స్వభావం చూసి అది ఏదో ఉంటుంది పిల్లలు, అది మీరు రేపు కొనుక్కొని రేపు వీడియో చేస్తాం, తప్పకుండా మీకు పబ్లిష్ చేస్తాం. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక గంట ఉండేది, అది కొట్టండి దయచేసి. మాకు కొంచెం సబ్స్క్రైబర్ పెంచి వ్యూస్ కూడా పెంచితే మేము కూడా 70 80 నెలల 80 రోజుల 90 రోజుల నుంచి ఫ్రెండ్స్
డైలీ ప్రతిరోజు 2 వీడియోలు అప్లోడ్ చేస్తాం. ఒకటి ప్రొడక్షన్ వీడియో, ఇంకోటి ఏమన్నా రివ్యూ వీడియో 2 చేస్తున్నాం. మా కష్టాన్ని కొంచెం గుర్తించి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తానని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే మా ఛానల్ ముఖ్య ఉద్దేశమైన బెట్టింగ్ని రూపుమాపాలి. బాలశంకర్ నిజంగా బెట్టింగ్ని మనం రూపుమాపుతున్నట్లేదు, ప్రోత్సహిస్తున్నట్టుంది. అభిమానులు ప్రోత్సహిస్తున్నా అన్నట్టున్నారు. ఎంతమంది బాలశంకర్ ఇదేంది? ఈరోజు నీదే జట్టు ఏంది బాలశంకర్ ఇది? నేను కూడా అదే అడిగారు. మనకు చెప్పిన ఉద్దేశం ఏంది? దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు, ఆన్లైన్ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు, క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. చక్కగా మ్యాచ్ చూడండి, ఎంజాయ్ చేయండి. వాళ్ళు కొట్టే 4లు 6లు ఎంజాయ్ చేయండి, వాళ్ళు తీసే వికెట్లు కూడా చూసి ఎంజాయ్ చేసి మీరు మీ డబ్బును వృధా చేసుకోవద్దు. దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. మీ డబ్బును వృధా చేసుకొని మీ ఫ్యామిలీని రోడ్డుని పడేసుకోవద్దు. చూడండి, ఎంటర్టైన్ అవ్వండి. క్రికెట్ అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్, అంతకు మించి పైసా కూడా మనకి ఆదాయం ఉండదు, పైసా కూడా కాకపోతే మన మానసిక ప్రశాంతత అంతగానే ఉండదు. ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, ఎంటర్టైన్మెంట్ అవ్వాలి. ఏమంటారు భాషంగా? చెప్పండి సార్ మీరు కూడా. థ్యాంక్స్ శ్రీనివాస్. ఆల్మోస్ట్ ఐపీఎల్ సిరీస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మేము కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. దాని గురించి రేపటి వీడియోలో మనం ముచ్చరించుకుందాం. సో అందాక థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ అందరూ కలుద్దాం.